బీఆర్ఎస్ అంటే అది బొందరగడ పార్టీ, భారత రాష్ట్ర సమితి అని చెప్పి దీన్ని ఎట్లా వ్యాప్తి చేయాలి అనే దాని మీద వాళ్ళు కలలు కానీ డైరెక్ట్ డబ్బులు వచ్చేది, డైలీ డబ్బులు వచ్చేది అంటే లిక్కర్ దందా. నెట్ వస్తాయి, నగదు వస్తాయి. అయితే ఈ నగదు ద్వారా హైదరాబాద్లో రుచి నేర్చిండ్రు, మొత్తం తెలంగాణలో రుచి నేర్చిండ్రు. 60 సంవత్సరాలుగా వేలాది మంది అమరులై తెలంగాణ కోసం కొట్లాడి పిల్లలు సరిపోతున్నారని శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే మీరు పోయి దాదాపుగా కాలు మొక్కొస్తిరి, కాలు మొక్కుస్తాం మీకు కలిపొస్తామని పోతిరి, మళ్ళీ ఇద్దరికి వచ్చిన కంతిరేశాలు ఇస్తిరి. ఏ ప్రజలకు చెప్పకుండా మీరు దందాలు చేస్తిరి. సరే తెలంగాణ కోసం కొట్టాలని మీకు 3 ఓట్లతో ఇంత గవర్నమెంట్ ఏర్పడడానికి అవకాశం ఇచ్చారు. మీరు మొత్తం పదవులు పంచుకున్నారు. ఇలా కేటీఆర్కి నేను సవాల్ చేస్తా ఉన్నాను. నేను తెలంగాణకు నీకు సంబంధం ఎక్కడ చెప్పు? తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం కానీ నీకేం తెలుసా? మీ దాంట్లో కూడా కొంకిరిగాలంతా కలిసి హరీశ్రావు మీ అయ్యర్ మోసం చేసేటట్టుండు అని చెప్పి 2006లో నిన్ను నీ చెల్లెని పట్టుకొచ్చారు. పట్టుకొస్తే అంగిలా చేసుకుని అక్కడెక్కడ తిరిగితే నీకు ఏం మాట్లాడ రాకపోతే అక్కడెక్కడ తిరిగి నేర్చుకున్నావు. ఇవాళ ఆయన ఎవరో దండుపాలెం అంటుండ, ఆయన ఏది కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గాన్ని మీరన్న దండుపాలెం అంటే నేనంటున్నా మీ దొంగలపాలెం అంటున్నా. నేను నిజంగా గనక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు వారే గనక ఎన్నికలు ఇచ్చిన మాటను మీ మీద అన్న మాట అమలు చేస్తే మీరు ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే 70 ఏళ్ల కింద కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ గింత చెక్కు చెదరలేదు. 62లో ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసిన జూరాల ప్రాజెక్టు గింత చెక్కు చెదరలేదు. ఎక్కడ ప్రాజెక్టులు కంటే కాంగ్రెస్ పార్టీ అంత చిత్తశుద్ధితోని నాణ్యతతోని భారతదేశ ప్రజలకు ఇది జీవనాధారంగా ఉండాలి అనేది గట్టి. మీరు ఎన్ని మలుపులు బయట మలిపారు కాళేశ్వరం కథను. నిజంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్లంతా ఇవాళ జైలులో పోయినరు, ఏసీబీ దాంట్లో చిక్కినరు. 100 కోట్లు 1000 కోట్లు ఆఫీసర్ దగ్గరనే 1000 100 కోట్లు ఉంటే మీ దగ్గర ఎంత ఉండాలి? అధికారం మీ చేతిలో పెట్టుకొని దోసిందెంత దాసిందెంత, మీ పంపకాల పంచేదెంత ఇది చెప్పండి. దోసిందెంత దాసిందెంత, మీ పంపకాల పంచేదెంత? దొంగపాల్యం మీది, దోచుకున్నది మీరు. వేలాది మంది తెలంగాణ అమరవీరుల శవాల మీద రాజ్యం చేసింది మీరు, రాక్షస పాలన చేసింది మీరు. ఇలా ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా పరిపాలన అవుతా ఉంది. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది ఇక్కడ. మీ దగ్గర మంత్రి వస్తే నీ గేట్లు తీయలేదు, నువ్వు ప్రగతి భవన్ పెట్టుకున్న మంత్రి వస్తే గేట్లు తీయలేదు. ఇలా ఒక దళిత ఉప ముఖ్యమంత్రి రాజేను ఎందుకు బర్తరఫ్ చేసినావు ఇంతవరకు చెప్పలేదు. రాజేను ఎందుకు బర్తరఫ్ చేసినావో ఇంతవరకు నువ్వు చెప్పలే, నీ అయ్య చెప్పలే, నీ బావ చెప్పలే, నీ బలగ ఎవడు చెప్పలే. కానీ ఎలా నీ మంత్రివర్గంలో ఉన్న కొప్రైశ్వర్ను నీ పక్కన కూర్చుంటారు కూడా నీకు అంత హీనంగా అనిపించి నెట్టేసి పడేశారు. అందుకోసమని సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది.
సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇలా మీరు చేసింది ఏంటిది? దళిత బంధు అన్నారు. మీ పైలట్ ప్రాజెక్టు కింద ఎన్ని మండలాలు చేసిండ్రు? ఆ మండలాలు ఎంక్వైరీ చేయండి. ఎంత దోసుక తిన్నారు, ఎంత మాఫియా జరిగింది మీకు తెలిసినప్పుడు. కనుక కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, కానీ మనది ఇంత పార్టీ. నమ్ముకున్న వాళ్లకు నట్టేట ముంచే గుణం మీకుంది. నమ్మిన వాళ్ళను పక్కనుండేనే మీరు పడతారు. ఇలా నిజంగా హరీష్ రావు గారికి, కేటీఆర్ కు నేను సవాల్ నేను చెప్తున్నా. నా తుంగతుర్తి నియోజకవర్గంలో బిక్కెట్లే వచ్చిన ఇసుకల మీరు ఎంత పంచుకున్నారో చెప్పురి. మీకు నియతుంటే మిషన్ భగీరథ ఎంత తిన్నారో చెప్పురి, మిషన్ కాకతీయ ఎంత తిన్నారో చెప్పండి. మొత్తం 10 ఏళ్ళుగా కొక్కులు వేసిండ్రు, మొత్తం లూడి చేసిండ్రు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్ర వారు విడిపోయినాడు, ఆంధ్ర తెలంగాణ విడిపోయినాడు. వాళ్ళ నియతగా మేము వెళ్ళిపోతున్నాం అని 17,000 కోట్ల రూపాయలు నీ చేతిలో పెట్టిపోతే, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ సీటు మీద కూర్చుంటే, ఖజానాలో కూర్చుంటే ఆ కుండలలో ఏమీ లేదు, బోకేలే ఉన్నది, తప్ప ఏమి లేదు. 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయి అవతల పడ్డారు. అయినా కూడా తెలంగాణ ప్రజానికానికి ఎన్నికల సందర్భంగా ఏ మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారం ఒక్కటొక్కటిగా ఇవాళ అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి డొమెస్టిక్ లో ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తా ఉన్న ఇందిరమ్మ ఇండ్లు. ఒక్క ఇంటికి 5 లక్షలు. మీరు కట్టించింది ఏంటిది? ఏమన్నా మీకు సిగ్గు శరము ఏమైనా ఉంటే నా నియోజకవర్గంలో, తుంగతుర్తి నియోజకవర్గంలో మీరు కట్టించిన ఇండ్లు కుప్పగూలిపోయి ఆగమాగమైన చూడిపోరు. మీరు కట్టించింది ఏంటిది? మీ ప్రేయర్ ఏంటిది? బొందలగడ శ్మశాన వాటికలు వైకుంఠధామాలు. మీరు వచ్చినాకనే తెలంగాణ వచ్చినట్టు, మీరు వచ్చినాకనే తెలంగాణ భాష నేర్చినట్టు, మీరు వచ్చినాకనే పుట్టుకలు జరుగుతున్నట్టు, మీరు వచ్చినాక సాగులు జరుగుతున్నట్టు, మీరు గట్టిపోతే వాడు బతకనట్టు. కనుక మీరు పగటి కలడుగా అన్నారు. 2023 కూడా మేమే రాజ్యం వస్తాం, దోసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నారు మీరు. కానీ తెలంగాణ ప్రజానికం నైజామునే ఫైజాం కూడా మీకు తరిమిన తెలంగాణ నువ్వెంత, నీ పీకుడెంత అనుకున్నారు ప్రజానికం. అందుకోసమనే ఓటు రూపంలో తూటాను మేలిస్తే